కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ గుణత్రయ విభాగ యోగ. ఆరో శ్లోకం. నిన్నటి వరకు 5వ శ్లోకం వరకు చెప్పాను. ఈరోజు 6వ శ్లోకం నుంచి చెప్తున్నాను. తత్ర సత్వం నిర్మలత్వా ప్రకాశకమనామయం సుఖ సంజ్ఞేన బధ్నాతి జ్ఞాన సంజ్ఞేన చానఘా. గుణములు మూడును ప్రకృతి జన్యములవుట వలనను, సత్వగుణము కూడా అందు చేరి ఉండుట వలనను, అదియు మాయ యొక్క ఒకానొక భాగమే అయి ఉన్నది. అయితే అది శుద్ధ భాగం. అది నిర్మలమగుటచే తక్కిన రెండిటి కంటేనూ శ్రేష్టమైనది. కావున వాంఛనీయమైనదే. కానీ పూర్ణాత్మ స్థితి ఎందెరియు ఒకానొక అడ్డుగోడయ్యి అయి ఉన్నది. దీపమునకు నల్లటి గాజు చిమ్ని తొడిగినచో ఎట్లుండునో, ఎర్రటి తొడిగినచో ఎట్లుండునో, తెల్లటిది తొడిగినతో నెట్లుండునో, ఈ గుణములచే నావృతమైన ఆత్మయు ఆయా గుణములచే నావృతమగునప్పుడు అట్లుండునని తెలుసుకొనవచ్చును. తెల్లటి చిమ్ని నిర్మలముగా ఉన్నప్పటికీ అదియు ఒకానొక ఆవరణమే అగును. అట్లే సత్వగుణమును సుఖాసక్తి చేతను జ్ఞానాసక్తి చేతను ఆత్మను బంధించుచున్నదని ఇట తెలుపబడినది. నేను సుఖవంతుడను అను దేహేంద్రియాది క్షేత్ర ధర్మమైన సుఖమును ఆత్మయందు ఆరోపించుటను సుఖ సంసక్తి చేతను ప్రపంచ విషయమున లేక పాండిత్య విషయమైన వృత్తిరూపమగు అంతఃకరణ ధర్మమును ఆత్మయందు ఆరోపించుటయను జ్ఞాన సంసక్తి చేతను ఈ ఆత్మగుణము ఆత్మను బంధించుచున్నది. కావున దానిని కూడా దాటి ఆ బంధమును కూడా వదిలించుకొని కేవల ఆత్మస్థితిని బడియమని అర్జునునకు భగవానుడు బోధించుచున్నాడు. అఘము. అఘము అంటే అనగుడు, అంటే పాపరాహిత్యము, నిర్మల చిత్తత్వము, బ్రహ్మ విద్యాపదేశమునకు అర్హత అయి ఉన్నది. అట్టి అర్హతను అర్జునుడు బడసెనని ఈ అనఘాను సంబోధన చే వ్యక్తమవుతున్నది. 7వ శ్లోకం. రజో రాగాత్మకం విద్ధి తృష్టాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఓ అర్జున, రజోగుణము దృశ్య విషయముల ఎడల ప్రీతిని కలుగజేయినదియు, తృష్టను ఆసక్తిని కలుగజేయినదియు అని ఎరుగు. అయ్యది కర్మములందరి ఆసక్తి చేత ఆత్మను లెస్సగా బంధించి వేయుచున్నది. లభింపని వస్తువునందలి అభిలాషయే తృష్ట. లభించిన దాని ఎందలి అభిమానమే సంగము. ఈ తృష్ణా సంగముల రెండింటిని రజోగుణము కలుగజేయుచున్నది. మరియు అనేక బాహ్యాడంబరముల కర్మల చేతను, విషయాసక్తి చేతను, ఖ్యాతినార్జించవలెనను ప్రయత్నముల చేతను, ఇంకను దృశ్య సంబంధములైన వివిధ క్రియాకలాపముల చేతను రజోగుణము జీవుని బంధించి వేచుచున్నది. నిబధ్నాతి. సత్వగుణమును కూర్చి చెప్పినప్పుడు బధ్నాతి అని చెప్పి రజోగుణ తమో గుణములను వర్జించున్నప్పుడు నిబధ్నాతి అని పేర్కొనుట గమనింపదగి ఉన్నది. రజోగుణ తమో గుణములు జీవుని లెస్సగా బంధించి వేయునని భావము. 8వ శ్లోకము. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. ఓ అర్జున, తమోగుణము అజ్ఞానం వల్ల కలుగునది, సమస్త ప్రాణులకును మోహమును కలుగజేయునది అని ఎరుగు. అయ్యేది మరుపు, సోమరితనము, నిద్ర మొదలగు వానిచే జీవుని లెస్సగా బంధించి వేయుచుచున్నది. తమోగుణము అజ్ఞానజనితమైనది. అది జీవును మోహపెట్టి
అతనికి అవివేకమును కలుగజేసి సంసారమున బడవేచి బంధించుచున్నది. దట్టమగు మేఘము సూర్యుని గప్పిన చందమునను, నల్లటి గాజు చిమిని దీపమునకు పెట్టిన చందమునను తమో గుణావృతుడగు జీవుని పరిస్థితి ఉండును. సర్వదేహినాం అని చెప్పుట వలన వివేకవంతులను ఆత్మజ్ఞానయుతులను తప్ప తక్కిన వారందరిని అది ఆవరించుచునే ఉండునని గ్రహించవలెను. ముముక్షులకు వారి వారి ప్రయత్న తీవ్రతను బట్టి అది క్రమముగా తొలగిపోవచుండును. అయితే ఒకనికి తమో గుణము ఉన్నదా లేదా అని తెలుసుకొనుట ఎట్లు? మత్తు, సోమరితనము, అతినిద్ర, అజాగ్రత్త, బద్ధకము మొదలగునవి ఎవనుకుండును అతనిని తమో గుణము పూర్తిగా కలదనియే గ్రహించవలెను. అట్టి లక్షణములను ముందుగానే తెలుసుకొని వానిని నివారించుట ద్వారా అంధకార సదృశ్యముగు ఆ తమో గుణమును హృదయం నుండి దూరముగా పారద్రోలవలెను. ఏలనినా ఈ తమోగుణ రజోగుణములు జీవుని గట్టిగా బంధించి వేసి సంసారగర్తమున పడవేసి దైవమున కాతనిని దూరునిగా చేయుచున్నవి. నిబధ్నాతి. కాబట్టి ముముక్షువులు వాని విషయమున కడు జాగరూకులై మెలగవలెను అని చెప్తున్నాడు. 9వ శ్లోకం. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్యతు తమక్ ప్రమాదే సంగయత్యుత. ఓ అర్జున, సత్వగుణము సుఖమునందును, రజోగుణము కర్మమునందును, తమోగుణము జ్ఞానమును కప్పివేచి ప్రమాదము పొరపాటునందును దేవుని చేర్చుచున్నది, అంటే కలుపుచున్నది. ఇంతదనుక చెప్పిన భావములనే బోధనార్థార్థ్యము కొరకై మరలా తెలియజేయుచున్నాడు. సత్వగుణము ప్రాపంచిక సుఖమునందును, రజోగుణము ప్రాపంచిక కర్మ ఎందును, తమోగుణము నిద్రా ప్రమృతుల ఎందును జీవుని చేర్చుచున్నవి. జీవుని సత్వగుణము ఆవరించినచో దీపంపై గాజు చిమ్మి బోర్లించినట్లుండును. జీవుని రజోగుణము ఆవరించినచో దీపముపై అలకని గంప బోర్లించినట్లుండును. జీవుని తమోగుణము ఆవరించినచో దీపముపై కుండ బోర్లించినట్లుండును. శ్రీరామకృష్ణ పరమహంస ఒక సందర్భమున తెలిపి ఉండేది. కావున మూడును జ్ఞానదీపమును ఆత్మదీపమును ఏదో విధముగా కప్పునవే అయి ఉండుటచే వానిని దాటి ఆత్మస్థానమును జీవుడు చేరవలసి ఉన్నది. త్రిగుణముల వ్యవహారమును చూచియు నిత్య నిర్మలుడగు జీవుడు వానికి వశుడై ప్రవర్తించుట చూచియు భగవానుడు ఆశ్చర్యమును వెలుపుచుచున్నాడని అను పదము చే వ్యక్తమవుతున్నది. 9వ శ్లోకం అయిపోయింది. 10వ చెప్తాను. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజస్తత్వం తమశ్చైవ తమసత్వం రజస్తథా. ఓ అర్జున, సత్వగుణము బలము కలిగి ఉండునప్పుడు రజోగుణ తమో గుణములను అనగద్రొక్కి ప్రవర్తించును. అట్లే రజోగుణము సత్వగుణ తమో గుణములను, తమోగుణము సత్వగుణ రజోగుణములను అనగద్రొక్కి ప్రవర్తించును. సత్వాది త్రిగుణములందును ఎయ్యేది జీవుని యందు అధికముగా ఉండునో అది తక్కిన వానిని అనగద్రొక్కి ప్రవర్తించుచుండును. కావున సాధకుడు మొట్టమొదట సత్వగుణమును బాగుగా అభ్యసించి రజోగుణ తమో గుణములను త్రొక్కివేచి ఆ పిదప సత్వగుణమును కూడా దాటి నిర్గుణ పరమాత్మ స్థానమును చేరవలేను. ఏ గుణము జీవుని అధికముగా ఉన్నచో తెలుసుకునుటకు గురుతులను 3 శ్లోకముల ద్వారా ఉచించుచున్నాడు. మొదట సత్వగుణమును గురించి తెలుపుచున్నాడు. 11వ శ్లోకము మళ్ళీ రేపు చెప్తాను. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓం తత్సత్. లోకా సమస్తాం సుఖినో భవంతు.